मेडिश्रीलगोत्रोद्भवस्य प्रभाकरराव नामधेयस्य सत्यनारायण नामधेयस्य श्रीनिवास नामधेयस्य सह कुटुम्बानां ततः विपर्लगोत्रोद्भवस्य साम्बशिवराव नामधेयस्य प्रमीला नाम्नीं चातुर्या नाम्नीं भूमिका नाम्नीं सह कुटुम्बानां ततः ममानि नमस्कारं చేసుకోండి सह कुटुम्बानां क्षेमस्थैर्यधैर्य वीर्याब्जयारोग्येन्द्रमार्थ काममोक्ष चतुर्विध फलपुरुषार्थ सिद्ध्यर्थं महापुण्यलिङ्गेश्वर स्वामी संपूर्ण अनुग्रह करुणाकटाक्षापेक्षण प्रसाद सिद्धसद्जलाभिषेकं कर्म करिष्यमानः अभाग्य जीवुल आकलि तीर्चे अभयंकरा भवति यदायुर्प्रजतेन्द्रिय आयुष्येवेन्द्रिय प्रतिष्ठति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः महामृत्युंजयाय नमः गायत्री देव्यै नमः महारुद्राय नमः दुर्गा देव्यै नमः महागणाधिपतये नमः अग्नये नमः दिव्याय नमः अद्याय नमः वायवे नमः तस्य प्रजापतये नमः शिव 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 हर 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 शंभो शंकरा शिव 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 हर 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 भोला शंकरा श्री पुण्यलिंगेश्वर श्री महापुण्यलिंगेश्वर श्री पुण्यलिंगेश्वर श्री महापुण्यलिंगेश्वर अन्नार्తులకు అన్నము పెట్టే అన్నపూర్ణేశ్వర అమ్మై నాన్నై ఆదరించే మా కన్న తండ్రీశ్వరా आवायामे पूजयामे ओम श्री महापरलोक निवासाय नमो नमः आवायामे वज्ररत्न गजक सिंहासनं समर्पयामि पादयो पाद्यं समर्पयामि हस्तयो अर्घ्यं समर्पयामि मुखयो आचमनीयं शुद्धोदकं समर्पयामि ओम श्री महापरलोक निवासाय नमो नमः वस्त्रं समर्पयामि उत्तरयं समर्पयामि श्रीगन्धान् धारयामि हरिद्वार चूर्ण कुंकुम विलेपनं समर्पयामि पुष्पाञ्जन् पुष्पमालान् समर्पयामि ओम श्री महापरलोक निवासाय नमो नमः इति नमः सुमाञ्जल समर्पयामि చందానగర్ హైదరాబాద్ వాస్తవ్యులు మేడిశ్రీల గోత్రోభవస్యులు కీర్తిశేషులైన పాలడుగు ప్రభాకర్రావు గారి వర్ధంతి తిథి సందర్భంగా అదేవిధంగా పాలడుగు సత్యనారాయణ గారి జ్ఞాపకార్థ సందర్భంగా శ్రీనివాస్ కుమారుడు వీరి జ్ఞాపకార్థ సందర్భంగా అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించుచున్నవారు ఉషారాణి గారు కుటుంబ సభ్యులందరూ కూడా అన్నదానం అందించారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కీర్తిశేషులైన ప్రభాకర్రావు గారి వర్ధంతి తిథి సందర్భంగా మరియు సత్యనారాయణ గారి శ్రీనివాస్ గారి జ్ఞాపకార్థ సందర్భంగా వారి యొక్క పవిత్ర ఆత్మలు శాంతి చేకూరాలని ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థిస్తూ మీ కుటుంబ సభ్యులు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని వారే స్వహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు.
ఈరోజు మేము అమ్మా నాన్న అనాథాశ్రమానికి వచ్చామండి. ఈరోజు మా మామయ్య గారి వర్ధంతి సందర్భంగా మేము రావడం జరిగింది. 10 మందికి ఉపయోగపడితే బాగుంటుంది కదా, ఎక్కడో బయట వర్ధంతి మేము జరుపుకునే కన్నా ఇట్లా వచ్చి వీళ్ళకి మెంటల్లీ ఛాలెంజ్డ్ పీపుల్కి మేము కొంచెం ఏదో మాకు తోచిన ఆసరా ఇద్దామన్నట్లుగా వచ్చి రావడం జరిగిందండి. ఇక్కడ వచ్చిన వెంటనే అనాథాశ్రమం సిబ్బంది చాలా మంచిగా మర్యాదగా రిసీవ్ చేసుకున్నారు. ఫస్ట్ ఇక్కడ కొత్తగా టెంపుల్ కడుతున్నారండి, పుణ్యలింగేశ్వర స్వామిది. వారి దగ్గర మాకు ఆశీస్సులు లభించినాయి. ఆశీస్సుల అనంతరం మేము పైకి వెళ్ళి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ మేము గమనించడం జరిగింది. చాలా మంచిగా చూస్తున్నారండి. తర్వాత వాళ్ళకి మేము ఈరోజు అన్నప్రసాదం అందించడం జరిగింది. చాలా బాగుందండి. మీరు కూడా మీకు తోచిన ఏదైనా సహాయం చేయగలిగితే ఇక్కడికి వచ్చి వీళ్ళకి తోడ్పాటు అందించవలసిందిగా కోరుతున్నామండి. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ళ ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.